అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ అనే గ్రామంలో చనిపోయిన 26 మంది బాధితుల్లో కూడానే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు కావలికి సంబంధించిన మధుసూదన్ గారైతే, ఈ కావలిలో చనిపోయిన మధుసూదన్ గారు జనసేన కార్యకర్త కూడా. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. రెండు వైజాగ్ సంబంధించిన చంద్రమౌళి గారు. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజుకు సంబంధించిన మీటింగ్ కంప్లీట్ చేసుకుని వారి ఇరువురు కుటుంబాలని సందర్శించడానికి, సంఘీభావాన్ని తెలపడానికి వెళ్ళారు. ఇప్పుడే కావలిలో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వైజాగ్ వెళ్తారు. అయితేనే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి లీడర్ అవ్వడం ఎంత గ్రేటో, మనం ఎంత అదృష్టం చేసుకున్నామో ఒక సంఘటనతో మనకు క్లియర్గా అర్థమైపోయింది. అదేమిటంటే, ఈ సంఘటన జరగగానే మంగళగిరిలో ఉన్న ప్రధాన కేంద్ర కార్యాలయంతో పాటు మొత్తం మనకున్న అన్ని కార్యాలయాల్లో జెండాని ఒక 3 అడుగులు కిందకు ఎగరవేయండి, ఒక 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు, సంతాప కార్యక్రమాలు తెలియచేయండి అని ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా నిరసన తెలియచేయటం, సంతాపం తెలియచేయడం జరిగింది. ఇవాళ మీటింగ్లో ఒక గొప్ప మాట అన్నారు తెలుసా. మనకి ఎన్ని పంచాయతీ రాజులు ఉన్నాయో అన్ని పంచాయతీ రాజులో కూడా సైనికులకు అండ్ ఇలాగా టెర్రర్ అటాక్స్లో చనిపోయే సామాన్య జనాలకి కూడా మీరు 1000 ఎకరాలు పెట్టుకుంటారా లేకపోతే 200 ఎకరాలు పెట్టుకుంటారా అది నాకు సమస్య లేని విషయం. ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని ప్రతి పంచాయతీలో వాళ్ళకి స్తూపాలు ఏర్పాటు చేయాలి అని వాళ్ళ గుర్తుగా స్తూపాలు ఏర్పాటు చేసి వాళ్ళని స్మరించుకుంటూ మన భారతదేశానికి ఎంతో కొంతమంది సైనికులను అందించగలిగితే మన గ్రామానికి లేకపోతే మన పంచాయతీకి సార్థకం అవుతుంది అని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాంటి నాయకుడు ఎవరు ఉండరు, అంత గ్రేట్ నాయకుడు. ఇలాంటి విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు రాజకీయం చేశారు. నేను ఈ ట్విట్టర్లో ఒక పోస్ట్ చూశాను. దేశమంతా ఉగ్రవాదులు చంపేశారు అంటే పవన్ కళ్యాణ్ను తన జెండాని ప్రచారం చేసుకునే మోజులో పడ్డాడని ఒక ట్వీట్ చూశాను వైసీపీ వాడితే. ఒరే కుండాకూర్, నీకు అర్థం కాదు ఏంటో. ముందు చరిత్ర తెలిసినోడికి చరిత్ర తెలియనోడికి తేడా అదే. మీ పార్టీలో అందరూ చరిత్రహీనుడు, చరిత్ర తెలియని వేస్ట్ ఫెలోస్ని. చరిత్ర తెలుసు చాలు. మనకి పూర్వం రాజ్యాలు ఉన్నప్పుడు, రాజ్యాల్లో సామంత రాజ్యాలు ఉన్నప్పుడు, సామంత రాజ్యాల్లో ఆ రాజు చనిపోయినా లేకపోతే ఏదైనా కరువు కాటకాలు వచ్చి జనం చనిపోయినా వేరే సామంత రాజ్యాలు తమ జెండాని కిందకి దింపుతూ ఉండేవి. లేదు మాకంత పెద్ద బుర్ర లేదు, మాకు అది వద్దంటారా? లేటెస్ట్గానే వద్దాం. 1865లో అబ్రహం లింకన్ గారు చనిపోతే వైట్ హౌస్ మీద ఎగిరే జెండాని 30 రోజుల పాటు, అంటే అమెరికా జాతీయ జెండాని 30 రోజుల పాటు కిందకి దించుంచారు. అది మనకు తెలిసి చాలు. అంతేకాదు, మొన్న 2019లోని చాలా పెద్ద పాండమిక్ వచ్చింది కదా. ఆ పాండమిక్లో కూడా అమెరికాలో చనిపోతున్న వారికి సంఘీభావం తెలపడము, లేకపోతే
పెద్ద పెద్ద నాయకులు అయితే రెస్పెక్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆ ఫ్లాగ్ని దించడం జరిగింది. ఈసారి అయితే 66 రోజులు దించడం జరిగింది. ఇది అసలు ఫస్ట్ మొదలైంది నావికా దళాల దగ్గర మొదలైంది. ఒక నావికా దళం ఇంకో నావికా దళాన్ని దాటుతున్నప్పుడు మాకు యుద్ధం ఆలోచన లేదు అని ఒక నావికా దళం దింపడము, లేదా ఒక నావికా దళం ఇంకొక నావికా దళాన్ని ఓడించినప్పుడు ఆ ఓడిపోయిన నావికా దళాన్ని జెండా దింపడము. అంతెందుకు 1947లోనే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ జెండాని ఎగిరేసే ముందు బ్రిటిష్ జెండాని కిందకి దిగజార్చారు. అది కాంటెక్స్ట్ వేరు. మేము ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, జమ్మూ కాశ్మీర్లోని చనిపోవడం జరిగింది మన హైందవ సోదరులు. వారికి రెస్పెక్ట్ ఇస్తూ హైందవ సోదరులతో పాటు హైందవ సోదరులను కాపాడడానికి ఒక స్థానిక జమ్మూ కాశ్మీర్ ముస్లిం పర్సన్ కూడా వాళ్ళకి ఎదురెళ్ళి ప్రాణం ఇచ్చి కాపాడటం ప్రయత్నంలో చనిపోయాడు. ఆయనకి సెల్యూట్ రా, మీలాంటి వాడు కాదు. వీళ్ళు నా బాయి అనుకున్నాడు కదా, ఆయనకి సెల్యూట్ చెప్తూ అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ జెండాని కిందకి దించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. ఇప్పుడు ఒక 2 పోస్టులు వేస్తాను, వీళ్ళని చూడండి. చూశారు కదా, అవి ఏంటి? కొంతమంది ట్విట్టర్లోని కుహనా సెక్యులర్ భావస్తులు ఏమంటారంటే ఇది హైందవుల మీద జరిగిన దాడి కాదు, ఇది ఇండియా మీద జరిగిన దాడి కింద చూడాలి అంటారు. ఇండియా మీద జరిగిన దాడే రైట్, కానీ ఇండియాలో హిందువుల మీద జరిగిన దాడి. నీ పేరేంటి, నీ ప్యాంట్ ఇప్పి మీ ఐడి కార్డు చెక్ చేసి అందులో చెప్పినట్టు ఖురాన్లో కహాన్ చెప్పమని చెప్పకపోతే అప్పుడు చంపారా. లక్కీగానే నేను పెట్టిన పోస్ట్లోని ఆయన అస్సాంలో వ్యక్తి ఆయన ఆ కహాన్ చెప్పడం వల్లే తప్పించుకోగలిగాడని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనకు బుర్ర బుద్ధి రావు. మన భారతదేశం మీద జరిగిన అటాకే కాదన్ను, కానీ దానిలో ఒక కోణం ఉంది. ఆ కోణాన్ని ఎందుకు చెప్పరు? ఆ కోణాన్ని కూడా హైలైట్ చేయాలి కదా. భారతదేశ హిందువుల మీద జరిగిన దాడి మరీ టూ మచ్ సెక్యులర్గా ఏడిస్తే, ఇలాంటి ముందు జరిగినప్పుడు మనం డిఫైన్ చేసుకోకపోతే, మనం జూలు విదిలించకపోతే మన చేతగానితనంలో చూసి పక్కన పెట్టేస్తారు. మారండ్రా. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.